గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ఈరోజు మనం హిందీ, ఇంగ్లీష్, తెలుగు మూడు ఉపయోగించి ఒక కథను నేర్చుకుందాం. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ స్టోరీ. ఏక్ समय की बात है, ఒకానొక టైంలో ఏక్ గావ్ మే, ఒక గ్రామంలో ఢేర్ సారే ముర్గ్ రహతే తే, చాలా కోళ్ళు ఉన్నాయి. ఢేర్ సారే చాలా, ముర్గ్ అంటే కోళ్ళు ఉన్నాయి. అంటే వన్స్ అపాన్ ఏ టైమ్ దేర్ వర్ లాట్ ఆఫ్ చికెన్స్ ఇన్ ఏ విలేజ్. ఇక్కడ మనం కోడిని చికెన్స్ అని రిప్రజెంట్ చేస్తున్నాము. ఓకే, गाँव के बच्चे ने किसी एक मुर्ग को तंग कर दिया था. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన వర్డ్స్ ఏంటంటే గావ్ అంటే గ్రామంలో, గావ్ అంటే గ్రామం, తంగ్ అంటే బాధ పెట్టడం, బాధ, బచ్చే అంటే ఒక బాలుడు. గావ్కే బచ్చేనే, గ్రామానికి చెందిన ఒక బాలుడు, ఏక్ ముర్గ్ ఒక కోడిని తంగ్ కర్ దియాతా, వేధించాడు అంటే బాధించాడు. ద చైల్డ్ ఆఫ్ ది విలేజ్ హ్యాడ్ బుల్లీడ్ వన్ ఆఫ్ ద చికెన్స్. బుల్లీడ్ అంటే బాధ పెట్టడం. ముర్గ్ పరేషాన్ హోగయా, కోడి చాలా బాధపడింది. పరేషాన్ అంటే బాధపడ్డం. ద రూస్టర్ గాట్ అప్సెట్, రూస్టర్ అన్నా సరే కోడే. ద రూస్టర్ గాట్ అప్సెట్. ఓకే, ఉస్నే సోచా, అప్పుడు తను ఆలోచించింది. ఉస్నే అంటే తను, సోచా అంటే ఆలోచించింది. అగ్లే అంటే నెక్స్ట్, దిన్ అంటే రోజు. అగ్లే దిన్ మరుసటి రోజు, సుబాహ్ మే ఉదయాన్న, సుబాహ్ అంటే ఉదయాన్న, ఆవాజ్ నహీ కరుంగా, ఆవాజ్ అంటే సౌండ్, నేను ఏ శబ్దము చెయ్యను అంటే ఇంగ్లీష్లో ఏంటి, ద రూస్టర్ గాట్ అప్సెట్, రూస్టర్ అప్సెట్ చెందింది. హీ థాట్ ద నెక్స్ట్ మార్నింగ్ ఐ వుడ్ నాట్ మేక్ ఎనీ సౌండ్, నేను ఏ సౌండ్ చేయను అనుకుంది. సబ్ సోతే రహెంగే తబ్ మేరీ అహమియత్ సబ్కో సమజ్ మే ఆయేగి. అంటే సబ్ సోతే రహెంగే, అందరూ సబ్ సోతే రహెంగే, సబ్ అందరూ, సోతే రహెంగే పడుకునేటప్పుడు, తబ్ అప్పుడు, మేరీ అహమియత్ సబ్కో సమజ్ మే ఆయేగి. అహమియత్ అంటే ఇంపార్టెన్స్, తన తలకు ప్రాముఖ్యత. మేరీ అహమతియత్ తన ప్రాముఖ్యత. సబ్కో అందరికీ, సమజ్ మే ఆయేగి అర్థమవుతుంది. ఔర్ మరియు, ముజే తంగ్ నహీ కరెంగే నన్ను, ముజే అంటే నన్ను, తంగ్ అంటే ఇబ్బంది పెట్టడం, నన్ను ఎవ్వరూ ఇబ్బంది పెట్టరు. ముర్గ్ అగలి సుబాహ్, ముర్గ్ అంటే కోడి, అగలి అంటే నెక్స్ట్, సుబాహ్ అంటే ఉదయం. ముర్గ్ అగలి సుబాహ్ నెక్స్ట్ డే ఉదయం, కుచ్ నహీ బోలా ఏమీ మాట్లాడలేదు, బోలా అంటే మాట్లాడలేదు. ఇదే ఇంగ్లీష్లో మనం ఎలా చెప్పుకుంటామంటే, when everyone sleeps everyone will understand my importance and they will not disturb me. The rooster said nothing in the next morning. Okay, सभी लोग समय पर उठकर, सभी लोग అందరూ, समय पर उठकर సమయానికి లేచి, ఉట్ అంటే లేచి, అపనే అపనే కామ్ మే వాళ్ళ పనులు, అపనే వాళ్ళ పనులు, కామ్ మే లగ్ గయే చేసుకుంటున్నారు, మొదలుపెట్టారు. ఇస్ పర్ ముర్గ్ కో సమజ్ మే ఆ గయా, ఇస్ పర్ అప్పుడు, ముర్గ్ కోడికి, సమజ్ మే ఆ గయా అర్థమైంది. సమజ్ అంటే అర్థమైంది. ఏమర్థమైంది? కిసీకే బినా ఎవరు లేకపోయినా, కోయి కామ్ నహీ రుక్తా ఏ పని ఆగిపోదు. కోయి కామ్ ఏ పని, నహీ రుక్తా ఆగిపోదు. సబ్కా కామ్ అందరి పని, చల్తా రహతా హై కొనసాగుతుంది. ఓకే, అప్పుడు ఏమంటుంది, ఎవ్రీవన్, ఇది ఇంగ్లీష్లో ఏమంటామంటే, ఎవ్రీవన్ గాట్ అప్ ఆన్ ద టైమ్ and started their work. On this
The rooster understood that no work stops without anyone. ఏ పని ఆగదు ఎవరు లేకపోయినా. ఎవ్రీవన్స్ వర్క్ కంటిన్యూస్. అందరి పని కొనసాగుతుంది. అంటే దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, నీ వర్క్ నువ్వు చేస్తే నీ ఇంపార్టెన్స్ ఆటోమేటిక్గా వరల్డ్కి తెలుస్తుంది. అంతేగాని మరీ యారోగెంట్గా అలా ఉండకూడదు. ఓకేనా? నెవర్ బీ టూ యారోగెంట్. యువర్ వర్క్ షుడ్ టెల్ యువర్ ఇంపార్టెన్స్ టు ద వరల్డ్. దిస్ ఈజ్ అవర్ స్టోరీ. బాయ్.